కేసీఆర్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించిన ఉదాహరణలు కూడా లేవు. ప్రగతి భవన్కి వచ్చి కేసీఆర్ని కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇట్స్ మోర్ ఏ పొలిటికల్ క్రిటిసిజమే. అంటే అలా క్లియర్గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ విమర్శించదలుచుకున్నది, కవిత విమర్శించుకున్నది ఆయన బీజేపీతో కలవడాన్ని. సో అందువల్ల ఇట్స్ ఏ పొలిటికల్ క్రిటిసిజం తప్ప పర్సనల్ లెవెల్లో పంచాయతీ అని లేదా రాజకీయ వ్యూహం అనో నేను అనుకోను. ఇలా జనసేన బీజేపీతో ఉన్నారు, అందులో టీడీపీతో ఉండడం సహజంగా బీఆర్ఎస్కు మొదటి నుంచి కూడా యాంటీ టీడీపీ పొలిటికల్ ప్లాన్కే నడిచింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకొని హయ్యెస్ట్గా బీఆర్ఎస్ టార్గెట్ చేసింది చంద్రబాబు నాయుడును. మీకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది తక్కువ. కారణం ఏంటంటే 2014 తర్వాత కూడా, అంటే తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణలో రాజకీయం చంద్రబాబు నాయుడు ఆపలేదు. ఆపకపోగా 2018లో మహాకూటమిలో భాగంగా కేసీఆర్ను ఓడించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం కూడా చేశాడు. అందువల్ల చంద్రబాబు నాయుడును వ్యతిరేకించడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిలించవచ్చు అన్నది కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి అనుసరిస్తున్న వ్యూహం. అందువల్ల చంద్రబాబు నాయుడుతో ఉండడము, బీజేపీతో ఉండడము అనే దాన్ని వ్యతిరేకించే క్రమంలో పవన్ కళ్యాణ్ పైన కవిత చేసిన రాజకీయ విమర్శ. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఏ పర్సనల్ లెవెల్లోనో లేదా వ్యూహాత్మకమో అని అనుకోను. ఇట్ ఇస్ ఏ మేయర్ పొలిటికల్ రెస్పాన్స్.